చాలామంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకుంటారు. కానీ ట్రైన్ ద్వారా వెళ్ళాలా, బస్సు ద్వారా వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు మనం ట్రైన్ ద్వారా ఏ విధంగా వెళ్ళొచ్చు, బస్సు ద్వారా ఏ విధంగా వెళ్ళొచ్చు, ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏది సులభంగా ఉంటుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరిలో ఏది బెస్ట్ అనేది చెప్తాను, రండి. ముందుగా ట్రైన్ ద్వారా ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మనం శ్రీశైలం వెళ్ళడానికి ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ మనం చూస్తున్నది కాచిగూడ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది. అంటే డైరెక్ట్ అంటే మన మధ్యలో ఒక స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. మనకైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ శ్రీశైలం ట్రైన్ లేదు. అందుకోసం మనం ముందుగా మార్కాపూర్ రోడ్ అనే స్టేషన్ దగ్గర దిగాల్సి ఉంటుంది. మనం అక్కడ చేరుకోవడానికి ఇక్కడ మనకి కాచిగూడ నుంచి ప్రతిరోజు డైలీ 2 ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది ఈవినింగ్ 6 o'clock మనలను మార్కాపూర్ రోడ్లో దించుతుంది. అలాగే ప్రతిరోజు నైట్ 9 o'clock మనకు ఇంకో ట్రైన్ ఉంటుంది. అది కూడా గుంటూరు ఎక్స్ప్రెస్సే. అది ఎర్లీ మార్నింగ్ 8 o'clock మనల మార్కాపూర్ రోడ్ దగ్గర దించుతుంది. ఇప్పుడైతే మనం నైట్ 9 o'clock ట్రైన్కు శ్రీశైలం బయలుదేరబోతున్నాం. మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే. కాస్ట్ వచ్చేసి నేనైతే జనరల్ టికెట్ తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ పడింది. ఈ 2 ట్రైన్లు మాత్రమే కాకుండా మనకు ప్రతి బుధవారం ఒక ట్రైన్ ఉంటుంది. అదే తిరుపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్. దీని కాస్ట్ వచ్చేసి ఇంకా తక్కువగా ఉంటుంది. మనకి జర్నీ టైం వచ్చేసి మినిమం ఒక 10 to 11 hours టైం పడుతుంది. స్టేషనే మనది మార్కాపూర్ రోడ్. ఇక్కడే మనం దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చేంజ్ అయ్యి బస్సు ద్వారా శ్రీశైలం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చిన ట్రైన్ ఇదే గుంటూరు కాచిగూడ మెదక్. ప్రజెంట్ అయితే మనం మార్కాపూర్ రోడ్ దగ్గర దిగేసినాం. ఇక్కడ చూడవచ్చు మనం మార్కాపూర్ బోర్డు స్టేషన్. శ్రీశైలం ట్యాక్సీ స్టాండ్ అని ఉంది. ఇక్కడ మనకు తుఫాన్లు కూడా అవైలబుల్లో ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం నార్మల్ బస్ ఛార్జ్ కన్నా ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటో ద్వారా మనకు మార్కాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నది మన మార్కాపూర్ బస్ స్టాండ్. ప్రజెంట్గా అయితే పల్లె వెలుగు బస్సు ద్వారా వెళ్ళబోతున్నాం. దీని కాస్ట్ వచ్చేసి మనకు 100 రూపీస్ పడింది. నాకైతే కేవలం 300లో శ్రీశైలం వచ్చేసిన నేనైతే. మనకు ట్రైన్ టికెట్ వచ్చేసి 170 రూపీస్, అలాగే ఆటో ఛార్జెస్ వచ్చి 30 రూపీస్. అక్కడ నుంచి ఇక్కడ 100 రూపీస్ బస్ ఛార్జెస్, మొత్తం 300 రూపీస్లో మనం శ్రీశైలం చేరుకున్నాం. ఇప్పుడైతే మనం హైదరాబాద్ MGBS నుంచి శ్రీశైలం బస్ జర్నీ ద్వారా వెళ్ళబోతున్నాం. ఈ హైదరాబాద్ నుంచి శ్రీశైలం డిస్టెన్స్ వచ్చేసి 120 kilometers ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 500 to 600 ఉంటుంది. మేమైతే ప్రజెంట్గా ఇప్పుడు నైట్ టైం జర్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఉదయం లోపు అక్కడ చేరుకోవచ్చు, దర్శనానికి అనుకూలంగా ఉంటుందని నైట్ టైం జర్నీ చేస్తున్నాం. ఇలా నైట్ టైం జర్నీ చేయడం వల్ల మనం ఉదయం లోపల శ్రీశైలం చేరుకుంటాం. జర్నీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా బస్సు ద్వారా శ్రీశైలం చేరుకోవడానికి మనకు 500 రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది. అలాగే 6 to 7 hours మనం శ్రీశైలం చేరుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బస్సు ద్వారా వచ్చేటప్పుడు డైరెక్ట్గా శ్రీశైలం చేరుకోవచ్చు. అలాగే ట్రైన్ ద్వారా వచ్చేటప్పుడు మనం మార్కాపూర్ దగ్గర బస్సుకు చేంజ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. కానీ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారు మాత్రమే ఈ ట్రైన్ జర్నీ చేయొచ్చు, బాగుంటుంది. త్వరగా చేరుకోవాలనుకునే వారికి బస్సు జర్నీ చాలా బెస్ట్. అలాగే శ్రీశైలం ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికి మాత్రం ట్రైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే, అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.